కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పక్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆడబిడ్డలకు అలంబన ఇవ్వాలని దేశంలో ఎక్కడా లేని విధంగా నేడు మహిళా సమైక్యాల ద్వారా పెట్రోల్ బంక్ నడిపించుకునే విధంగా పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల ప్రజలను విస్మరించిందని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లా వాసి బుర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెనకబడ్డ ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటారని హామీ ఇచ్చారు. జై కాంగ్రెస్, ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంగా ఈనాడు నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకురాలు, స్థానిక శాసనసభ్యురాలు, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఆనాడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 5 లక్షల ఇళ్ళు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3500 ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా ఫలకాలు, ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం. జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? అంతెందుకు 2009లో నాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలె వేసుకొని జోలె పట్టుకొని పాలమూరు జిల్లాకు వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు, మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు, నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు. వలసలు ఆగిపోతాయన్నావు. మా కన్నీళ్లు తూడుస్తా అన్నావు. మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు 2009లో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా, మేము ఎంపీగా గెలిపిస్తే, మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవు. ఆ సంగతి మర్చిపోకు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పొంకనాల మాటలు. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా, నీదే ప్రభుత్వం కదా, మా జూరాల ప్రాజెక్టు పూర్తెందుకు కాలే?
ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ. ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈరోజు అప్పక్పల్లికి రా, చూపిద్దురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో. నేను అడుగుతున్నా, నారాయణపేటకు రా, మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో నువ్వు చూపిద్దురా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు, నీ బంట్లను పంపిస్తావో, నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే, ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ. ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరు అడగండి, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 నెలల్లో మనం అన్నీ చేయలేదని అంటున్నాం. 5 ఏళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది. 5 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది. పేదలు బాగుపడితే, పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళ కడుపు మండుతుంది. పాలమూరు ఎండాలే, మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన. అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది, మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం, మన నిధులు మనమే కేటాయించుకుందాం, మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది. ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే 1000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నామంటే, ఓ మెడికల్ కాలేజీ, ఓ నర్సింగ్ కాలేజీ, ఓ పారామెడికల్ కాలేజీ, ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఓ మహిళలకు పెట్రోల్ బంక్, ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడి నుంచే రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు, మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. పెద్దలు చెప్పిండ్రు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలి అని. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు, మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన, సాగునీటి ప్రాజెక్టులకైనా భూసేకరణను అడ్డుకోకండి. మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు పోయేటోళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవ్వరు బాధపడకండి, కన్నీళ్ళు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా. మా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు, ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది. నష్టపరిహారం ఇచ్చే ఉదండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే, మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి. లేక మనకు ఒక అవకాశం వచ్చింది. మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు, కౌగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు, కౌగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి చంపాలని చూస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది. మిత్రులారా, పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత మీది. మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం. ఇవాళ తప్పిపోయిందా,
మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో 60 ఏళ్ళు అవుతుందో 70 ఏళ్ళు అవుతుందో 100 ఏళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా నెట్టంపాడు కోల్చాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం, మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొక్కసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి. పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి. ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మనందరి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఈ స్థానిక శాసనసభ్యురాలు మీ అభిమాన నాయకురాలు పర్ణికారెడ్డి గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి సలహాదారు వేరు నరేందర్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి సహచర శాసన సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు నారాయణపేట కేంద్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కేవలం 14 మాసాలైంది. ఈ 14 మాసాలలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు. అట్లాగే ఈ రోజున ఈ యొక్క నారాయణపేట్, మక్తల్, కొడంగల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఎంత చేసినా తక్కువనే, చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలనేటువంటి ఆలోచనతో మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే సమయం మించిపోలే, ఇప్పటికి కేవలం సంవత్సర కాలమైంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల కాలం ఉంది. గడచిన 10 సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసినామని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకుల కంటే కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాపోతుంది. మీ కళ్ళారా మీరే చూసే కార్యక్రమం చేస్తారు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పని పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి 10 సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టకుండా ఇటు కొడంగలైనా, నారాయణపేటైనా, మక్తలైనా, అట్లాగే ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా కూర్చేసుకొని నేను 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాన్నారు. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగా. దేనికోసం?
మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాట చెప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డల అదృష్టం, పాలమూరు జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రి కావడం. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి కృష్ణానది నీళ్లు వాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు పైన జూరాల, భీమా, నెట్టంపాడ్, కోయిల్ సాగర్ సంబంధించి ఈనాటికి కూడా రిజర్వాయర్లు లేవు. కాబట్టి మీరు గతంలో ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కృష్ణా నది జలాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పాలమూరు రంగాడి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కార్యక్రమం మొదలవుతూ ఉన్నాయి. ఈ రోజున గడచిన 10 సంవత్సరాలు చిన్నటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేస్తూ ఉంటే మీరు చేయని పని కూడా 10 సంవత్సరాలు చేయని కార్యక్రమం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు బయటికి రాకుండా కేసీఆర్ గడిచిన 2 రోజుల కింద వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడతాడు. అంటే గడచిన మీరు 10 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే, ఒక్క సీటు కూడా రాలే. ఏ లెక్క ప్రకారం మళ్ళీ పరిపాలన మాట్లాడతారు? మీరు మళ్ళీ పరిపాలన కావాలని కోరుకుంటారు కింద మీ బాకా ఊదే పత్రిక, మీ బాకా ఊదిరికే టీవీ ఛానల్లో ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అడ్డగోలుగా అడ్డదిడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసి తెలంగాణను భ్రష్టు పట్టించి అన్ని రంగాలను సర్వనాశనం చేసి అవినీతిని అందలానికి ఎక్కించి ప్రజాస్వామ్యానికి పాతరేసి కుటుంబ పరిపాలన చేసి ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు అధికారం రావడం అనేది కల్లా వచ్చేటువంటి ఎన్నికల్లో మీ కళ్ళారా మీరే చూడబోతా ఉన్నారు. ఈ రోజున నేను ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా, పత్రిక ద్వారా ఈడొకటి ఆడొకటి వాడొకటి వీడొకటి మాట్లాడడం కాదు. నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఏంది, అమరవీరుల ఆకాంక్ష ఏంది, గడిచిన 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఏంది, ఈ రెండింటిపైన డిబేట్కు టీవీ ఛానల్కి వస్తారా? విలేకరుల సమక్షంలో చర్చ పెడదామా? 100% నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రుజువు చేసి చూపిస్తా. పరిపాలన అంటే ఎట్లుండాలి? ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూలమైన మార్పులు తేబోతా ఉన్నారు. పారదర్శకమైన పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పిన డేటుకు, మీరు చెప్పిన టైం కాడ, మీరు కోరుకున్న ఛానల్ కాడ సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక మైకంలో ఉన్నారు. కాబట్టి కేవలం సంవత్సర కాలం అయింది, ఇన్ని రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం. పాలమూరు రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉండే చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ప్రసంగించాలి. ఎక్కువ సమయం తీసుకొని 2 ముచ్చట్లు చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన నారాయణపేట జిల్లా
కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, గత 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పనులు చేసిందని సుదీర్ఘంగా చెప్పకుండా ప్రతి అంశం పైన ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రధానంగా 6 గ్యారంటీలే కాదు, రుణమాఫీయే కాదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కాదు, గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డు లేకపోతే ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఇండ్లు లేవు కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసింది. అదే రకంగా యావత్ భారతదేశంలో నారాయణపేట మొట్టమొదటి ప్రాంతము, గ్రామము ఎక్కడైతే లేదా మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు నిర్వహించబోతున్నారు. అదే రకంగా 2 అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఒకటి కులగణన, రెండవది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్గీకరణ. 1931లో కులగణన జరిగితే మళ్ళీ దేశంలో మొదటి రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వము 2004-2005లో తిరిగి కులగణన చేసింది. విజయవంతంగా కులగణన చేసి ఈ కులగణన అవసరమా అంటే సమాజంలో సమానత్వం పోవాలి, ప్రభుత్వం అందించే ఫలాలు అందరికీ అందాలి అంటే ఆ కులాల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి అధ్యయనం చేయడానికి ఈ కులగణన ఎంతైనా అవసరమో. ఈరోజు విజయవంతంగా కులగణన చేసి అదేవిధంగా 30-40 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రములో వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఆనాడు బాబాసాహెబ్ ఏమన్నాడంటే సమాజంలో సమానత్వము రావాలి, ఆత్మగౌరవంతో బతకాలంటే వారి వాటా, వారి హక్కు వారిని పరిరక్షించాలి, వారికి అందియాలి. ఈనాడు 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో, 59 కులాలు, 52 లక్షల పైచిలుకు జనాభా. 1 ఆగస్టు 2024 నాడు సుప్రీంకోర్టు తీర్పిస్తే గంట లోపట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, ఈ కులాలకు న్యాయం చేస్తాము, అసమానతలు తొలగిస్తాము, రాబోయే కాలంలో వర్గీకరణని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సరిగా 6 మాసాలలో 180 రోజుల లోపలే ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని నియమించడము, ఆ సబ్ కమిటీ ద్వారా మళ్ళీ సిఫారసులు తీసుకొని 1 మ్యాన్ కమిషన్ నియమించడము, 1 మ్యాన్ కమిషన్ సిఫారసులు స్వీకరించి ఈనాడు ఏబిసిడి కాదు ఏబిసిని ఒప్పుకుంటున్నాము, అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రాధాన్యతలు ఇస్తున్నాము. అవి బుడగ జంగాలే కానీ, దక్కలియే కానీ, జగ్గలియే కానీ ఇలాంటి కులాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రాతిపదంగా ఈరోజు తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న మాదిగ వర్గాలకు కనీసము 9.7% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రజాపాలన ప్రగతి బాట సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమైన నాయకులు, మన జిల్లా వాసులు అనుకోవచ్చు, ఎందుకంటే కొడంగల్ పక్కనే కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అనసూయ సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ నాతో పాటు తోటి శాసనసభ్యులందరికీ,
మన సిఎస్ గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు నాకైతే. సంవత్సరం కింద మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడంతో గెలిచాను. తర్వాత నుంచి ఆ రోజు చెప్పాను, ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉంటే ఇప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఒక లెక్క అని ఆ రోజే చెప్పినాను. ఈరోజు మన ప్రాంతానికి 1000 కోట్ల నిధులతోని చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారికి, మన నారాయణపేట్ ప్రజలందరూ కూడా లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని ఆయన కృతజ్ఞతలు తెలపాలని కూడా కోరుకుంటున్నాను. ఈడ చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళా సోదరుమణులకైతే నాకు ఎప్పుడైనా ఏ సభకు పోయినా అన్నలు ఎక్కువ కనిపిస్తారు, తప్పుగా అనుకోకండి అన్న. ఈసారి మాత్రం సగం సభ కంటే ఎక్కువ మన మహిళలే ఉండడం నాకు ఎంతో చాలా సంతోషం ఇచ్చింది. అమ్మ, ప్రతిసారి ఇలానే వచ్చి నన్ను ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు జరిగిన కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించిన మహిళా జిల్లా సమైక్య ఏదైతే ఏర్పాటు చేసిండ్రో పెట్రోల్ బంక్ ని, అదే విధంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎంసీహెచ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ కానివ్వండి, పంచాయత్ రాజ్ రోడ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులకి ఈరోజు 100 కోట్లతోని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈరోజు దీంతో పాటు ఇక్కడికి మన నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇదొక తొలి మెట్టే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి నాకు మీరు ఇచ్చిన అవకాశంతోని తప్పకుండా రానున్న 4 రోజుల్లో నారాయణపేట్ రూపు రేకులనే మార్చి తీర్తానని మీకు ఈరోజు ఈ సభ ద్వారా మాటిస్తున్నాను. ఈరోజు ఎక్కువసేపు చాలా మందికి తెలుసు, ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఈరోజు నా చేత కూడా చాలా మంది మాట్లాడిస్తున్నారు. ఏం జరుగుతుంది నారాయణపేటలో, అసలు ఏం వస్తలేవు, సంక్షేమ పథకాలు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్తున్నారు. కానీ అన్న, మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే 200 ఉచిత కరెంటు, దాదాపు 40,000 గృహాలకి ఈరోజు ఉచిత కరెంట్ మనం ఇస్తున్నాం. అదే విధంగా దాదాపు గ్యాస్ సబ్సిడీ అనేది కూడా 80% మందికి ఈడ ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ పోతా. కొంచెం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతాం. రైతు రుణమాఫీ ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది కూడా మరి దీంతో పాటు రైతు భరోసా ఇప్పటికీ అందరికీ పడుతూనే ఉంది. మహాలక్ష్మి ఫ్రీ బస్లో మా మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు 1,26,00,000 మంది ఈరోజు ప్రయాణించిండ్రు. దాంట్లో 58 crores వరకు మనం ఇచ్చినామన్న నారాయణపేట నియోజకవర్గానికి. గృహజ్యోతి 200 యూనిట్లు, ఇంతకుముందు నేను చెప్పినట్టు 40,000 ఇండ్లకి. గ్యాస్ సబ్సిడీ 31,000 ఇండ్లకి. దీంతో పాటు అన్న ఎల్ఓసి కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మా నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక ఆనవాయితీ ఉండే అన్న, వీడు మనోడా కాదా, మనోడా అయితే ఇస్తాం, మనోడు కాకపోతే ఇయ్యం. అంతేనా? కరెక్ట్ చెప్తున్నా లేదా?
చెక్ వచ్చినా కూడా చించి పక్కన పడేసే రోజులుండే అన్న. ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క ఎల్ఓసి, ప్రతి ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్లు, ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈరోజు వెంటనే అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎవరు పైన ఎవరు కింద, వీళ్ళు మావాళ్ళు కాదు. నేను మీ బిడ్డని, మీ నారాయణపేట్ బిడ్డని కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను. నేను అస్సలు మాట్లాడను కూడా. నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజాసేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ చూసి, నేనంతా కూడా చూసిన. ఇదే విధంగా నేను కేవలం కొన్నే అన్న, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి. మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు. అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా, కొండాపూర్ కానివ్వండి, లేకపోతే అటువైపు కోయల్కొండలో గణపతిరాయ్ చెరువు కానివ్వండి. ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట్ నియోజకవర్గానికి మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న. దీంతో పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట్ నియోజకవర్గంలో నారాయణపేట్ టౌన్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యంకొండ నుంచి వస్తుంది. అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేయించాము. డిపిఆర్ అనేది ఉంది. అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన లెటర్లు అన్నిటికీ కూడా, దాంట్లో ఇచ్చిన లెటర్లో మన ధన్వాడ డిగ్రీ కాలేజ్, ధన్వాడ మా సొంతూరు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఒక భవనం లేకుండే షిఫ్ట్ బేసిస్లో నడిపించిండ్రు. ఆ ధన్వాడ డిగ్రీ కాలేజ్ కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ కోసం అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఆ బిల్డింగ్ అనేది కూడా మనకు వస్తుంది. దీంతో పాటు నారాయణపేట్ టౌన్లో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఉంటుందన్న. 70 years బ్యాక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి అప్పుడు చిన్న టౌన్ కాబట్టి ఒకటే దగ్గర నడిపించిండు. కానీ ఇప్పుడు టౌన్ పెద్దగా అయ్యేసరికి 3 వేరే చోట్లలో నడిపిస్తున్నారు. దానికోసం కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా శాంక్షన్ కూడా త్వరలో చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు నారాయణపేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ప్రాసెస్లో ఉంది. మర్కెల్కి జూనియర్ కాలేజ్ కూడా ప్రాసెస్లో ఉంది. ధన్వాడకి రోడ్ అండ్ డివైడర్ ప్రాసెస్లో ఉంది. మన మార్కెట్ యార్డ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది కూడా అప్గ్రేడేషన్ కోసం అడగడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడుతున్నా, లేకపోతే ఎప్పుడు మాట్లాడను. తప్పకుండా రానున్న రోజుల్లో మన నారాయణపేట ఇక్కడ నుంచి అభివృద్ధి పదంలోనే నడుస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం తక్కువ ఉండడం వల్ల ఈరోజు మన నారాయణపేటకి 4 మంత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరి సందేశాలు కూడా మీరు వినాలని కూడా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.